చిరంజీవి మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహేష్ బాబు గారు తండ్రి గారు కృష్ణ గారి గురించి మాట్లాడారు కదా, దాని గురించి మీరేమంటారు? ఒకటి ఎన్టీఆర్ రేంజ్ వేరు, కృష్ణది వేరు. ఎన్టీఆర్ కి వెదిరి తిరిగినా కానీ కృష్ణని క్షమించే ఒక మాట కూడా అనలేదు ఎన్టీఆర్ అనేసి అంటారు. అసలు కృష్ణ గారిని అనే స్థాయి అనుకుందా? ఆయన ఒకే ఇయర్ లో 18 సినిమాస్ రిలీజ్ చేశాడు. ఈయన ఒక్క సినిమా రిలీజ్ చేస్తే అది బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో దిక్కు దివానా కూడా ఉండదు. కృష్ణ గారు ఎక్కడ, ఆయన ఎక్కడో అక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ. అసలు ఈయనకి ఓటక్ ఇక్కడ ఉండదేదో కూడా తెలియదు. ఆంధ్రాలో ఉంటాడు, కొన్ని రోజు హైదరాబాద్ లో ఉంటాడు, మొన్న జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళాడు. కృష్ణ గారిని అనే రైట్ మాత్రం లేదండి. లిటరల్లీ మా మహేష్ బాబు ఫ్యాన్స్ మేము సపోర్ట్ చేయం, అసలు ఎప్పటికీ చేయం మామూలుగానే. ఇంకా అంత మాట నాకు ఒకరిని అనే స్థాయి లేదు. ఫస్ట్ అసలు అనే స్థాయి లేదు. నా తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇక్కడికి కేవలం జగన్ అన్నని చూడడానికి. నా ఓన్ డబ్బులతో ఫ్లైట్ టికెట్స్ నేను నా సొంతంగా బుక్ చేసుకొని హైదరాబాద్ నుంచి వచ్చాను. అది వైఎస్ఆర్ గారి నుంచి వచ్చింది. అది ఖమ్మం విజయవాడ పక్కన. వైఎస్ఆర్ జగనన్న కోసం 10 మంది ప్రాణాలు ఇస్తే అందులో మొట్టమొదటి ప్రాణం నేనే ఇస్తా. అంత ఇష్టం నాకు జగనన్న అంటే. పేదల కోసం జగన్, పిల్లల కోసం అది టాలీవుడ్ కింగ్ మహేష్ బాబు, ఏపీ కింగ్ వైఎస్ జగన్. పిల్లలకి ఇందాక అన్నారు కదా మీరు, ఓటక్కు లేకపోయినా ఎందుకంటే పిల్లలకి ఓటక్కు లేని వాళ్ళకి అంత చేశాడంటే ఓటక్కు ఉన్నోళ్ళకి ఇంకెంత చేస్తాడు? వాళ్ళకి ఓటక్కు లేదు. భవిష్యత్ తరానికి ఏమైనా ఇవ్వగలనంటే అది ఎడ్యుకేషన్ ఒక్కటే. అది తను ఇస్తున్నాడు. అది ఎవడు గమనించడు. ఏమన్నంటే ఏపీ వెనకబడిపోయింది, ఏపీ శ్రీలంక అవుతుంది. సేమ్ అవే పథకాలు జగన్ ఇచ్చే పథకాలే చంద్రబాబు పేర్లు మార్చిస్తాడు. అంటే చంద్రబాబు ఇస్తేనేమో ఏపీ అమెరికా అయింది, జగన్ ఇస్తేనేమో ఏపీ శ్రీలంక అవుద్దా? వాలంటీర్లను ఏమని తిట్టాడు? బియ్యం మోసే వాళ్ళని ఎవరిదైనప్పుడు తలుపులు కొడతారని తిట్టాడు కదా. మరి ఇప్పుడు అదే వాలంటీర్లకు 10,000 ఎందుకు ఇస్తున్నాడు? అంటే చంద్రబాబు ఇస్తేనేమో తప్పు లేదు, చూసే వాళ్ళకి ఓటేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నా. చంద్రబాబు ఇస్తే తప్పు లేదు, మా జగన్ ఇస్తే మాత్రం ఏపీ శ్రీలంక అవుద్దా? ఎందుకు అవుద్ది? ఇప్పుడు హైదరాబాద్ చూసి నేర్చుకోండి అంటారు కదా. హైదరాబాద్ అన్న 5 సంవత్సరాలు డెవలప్ అయిందా? లేదు కదా, 15 years పట్టింది. అది కూడా అందులో అన్న లాక్డౌన్. జగన్ అన్న సీఎం అయినప్పుడు ఎగ్జాక్ట్గా లాక్డౌన్ పడింది. అక్కడే 2 years లాక్డౌన్ పోయింది. ఇంకా తనకున్న 3 years పీరియడ్లోనే ఎన్ని పథకాలు అప్లై చేశాడు, ఎన్ని చేశాడో. భూకాపురం ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడు, అక్కడ ఎంత జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఇవన్నీ ఎవడు చూడు. ఏమన్నంటే జగన్ని తోసేస్తున్నాడు, తింటున్నాడు. ఇవే మేము ఓటేసేది ఎమ్మెల్యేలను చూసో ఏదో కాదు, ఓన్లీ జగన్ అన్న. ఎక్కడున్నాయినా తెలంగాణ ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్ అన్నాడు కదా, నేనే జగన్ అన్నకి స్టార్ క్యాంపెయినర్.